అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. చాలా మంది ఫ్యాన్స్ చాలా మంచి పనులు చేస్తారు. ఐ లవ్ దట్. ఫ్యాన్స్ చాలా మంచి ఇండివిజువల్ గా వాళ్ళ కెపాసిటీలో ఫ్యాన్స్ ఎవరికాలు ఇండివిజువల్ కెపాసిటీలో చాలా మంచి పనులు చేస్తారు అని నాకు అనిపించింది. అదే మన ఇంట్లో ఉన్నారు, కేరళలో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, తమిళనాడులో నార్త్ లో చాలా మంది ఉన్నారు, ఒడిస్సాలో ఉన్నారు, చాలా సినిమా ఫ్యాన్స్ ఉన్నారు కదా. వీళ్ళందరూ సినిమా టైంలోనే కాకుండా మిగతా టైంలో కూడా చాలా మంచిగా చేస్తారు. మంచి ఎనర్జీ కదా, ఇదంతా ఒక మంచి క్లాస్ మనం వాడచ్చు. సినిమా టైంలోనే కాకుండా వేరే టైంలో కూడా ఎనర్జీ అంతా కలిసి ఒక మంచి మనం వాడచ్చు. అప్పటి నా మనసు ఉంది. ఇవాళ ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ ఫామ్ చేయడానికి ఎవరికి రిలీజ్ అయ్యిందంటే అందరూ కలిసి ఒక మంచి పని అంతే. మంచి పని అంతే. అంటే ఇంతమంది ఎనర్జీ చెత్త ఫ్యాన్స్ వాళ్ళకు లేదంటే ఓన్లీ కేవలం సినిమాకు కాకుండా మంచి పని కాదు. నా ఓన్లీ అంటే సినిమా అంటే ఇంతమంది చాలా మంది ఇంతమంది కలిసి ఇంతమంది యంగ్స్టర్స్ ఇంతమంది ఫ్యాన్స్ మంచి పని వాడాలని నా కోరిక. అండ్ మీరందరూ కూడా ఇండివిజువల్గా చాలా మంచి చేస్తారు. అండ్ ఇవాళ అసోసియేషన్ ఇంత లెవెల్ రావడానికి ఫస్ట్ నుంచి వర్క్ చేసిన నా టీం, నేను జనరల్లీ నా టీం నా ఫ్యామిలీ చూస్తాను, నా ఏరియా ఫ్యామిలీ చూస్తాను. నా ఏరియా ఫ్యామిలీలో మెంబర్స్ నా ఫస్ట్ మెంబర్స్ చాలా మంది ఉన్నారు. స్టార్ట్ చేస్తే ఫస్ట్ నేను మా బన్నివాసులు స్టార్ట్ చేయాలి. నేనంటే దాని కండిషన్ నాకు ఇంటి పేరు ఫస్ట్ పని పెట్టుకున్నాడు. చూడండి సార్ ఎవరు పెట్టుకున్నారు అప్పుడు ఇష్టం కాబట్టి బన్నివాసం పెట్టుకున్నాడు. తర్వాత అయితే నేను అనుకున్నాను ఇప్పుడే అదే ఇప్పుడు నేను పూర్తి చూసి నేను చెప్పాను బాసు పని తీసేసి కాస్తే బిఏఎస్ డబ్ల్యూఎస్ చేసుకోవాలి సార్. అపేక్షలు రాజేస్తున్న వాసుని ఈ అసోసియేషన్ ఫామ్ చేయాలనేది నాకెంత ఉండదు, నాకంటే ఎక్కువ తక్కువ ఉండేది అనమాట. ఇలా ఎలా చేశారు ఫ్యాన్స్ కలెక్ట్ చేయాలి, ఉపయోగించాలి. నేను ఎంత మోటివేట్ ఉన్నా బాగా మోటివేట్ పని జరిగింది. సో ఇవాళ అసోసియేషన్ అవ్వడానికి ఒక మెయిన్ రీజన్ మా బన్నివాసు. థ్యాంక్ యూ వాసు. అండ్ అఫ్కోర్స్ నేను చెప్పట్లేదు ఫ్యాన్స్ అంటే ఫస్ట్ వచ్చే పర్సనే మా శరత్. నాతో ఎన్నో ఏళ్ళు ట్రావెల్ చేస్తాను. ఇప్పుడు శరత్ ద్వారా ప్రొడ్యూసర్. సో వెరీ నైస్. ఒక్కొక్కరు ఇండివిజువల్ గా నాతో జర్నీ స్టార్ట్ చేసి ఎవరికైనా ఇండివిజువల్ గా పెరుగుతుంటే నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది. అలాగా మా శరత్ ఎన్నో ఏళ్ళుగా ఫ్యాన్స్ అందరినీ కలెక్ట్ చేసి వాళ్ళందరితో ఎన్నో కంటాపడి మోస్ట్ స్ట్రాంగెస్ట్ మా శరత్. అలా శరత్కి అలాగే మా ఆఫీస్ లో ఉన్న ఆర్కి, అర్జున్కి, అనుకోదు నాకు పనిచేసే నా ఆఫీస్ బాయ్ డేవిడ్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా నా ఫ్యామిలీ మెంబర్స్. ఇంకో అదే మెంబర్స్ మా కాంటాక్ట్ కావచ్చు మా ఆఫీస్. అంటే నా ఆఫీస్ లో వాళ్ళందరూ కూడా ఈ అసోసియేషన్ కి చాలా హ్యూజ్ కాంట్రిబ్యూట్ చేశారు. అండ్ అఫ్ కోర్స్ రీసెంట్ టైంలో నేను చెప్పాల్సింది మా ధర్మేడి అంటే మూమెంట్ నేను లాస్ట్ ఇయర్ పూర్తి ఒక టార్గెట్ ఇచ్చాను. నెక్స్ట్ ఇయర్ కదా నాకు ఇంతమంది కావాలి, ఇంతమంది ఫ్యాన్స్ కావాలి, ఇంతమంది అసోసియేషన్ కావాలి, వాళ్ళందరినీ ఒక యూ వాంట్ టు గెట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆన్ టు వన్ డైస్ అండ్ డూ సంథింగ్ నైస్. అండ్ ఈ అందరూ బ్యాగ్ వేసుకున్నారని మా వాసు ఐడియా నచ్చింది. నాకు స్టైల్ ఇలా ఇంకా
పేరు పేరున నేను చెప్పలేకపోయినా వాళ్ళందరూ నా మనసులో ఉన్నారు. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఫార్మింగ్ దిస్ ఆర్గనైజేషన్. ఇవాళ మీకు ఉండటం అనేది నాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన ప్రతి ఒక్కరికి keep the fire on. నేను ఫ్యాన్స్ చేసినప్పుడు ఇది ఫ్యాన్స్ అండ్ యాంటీ ఫ్యాన్స్ హేటర్స్ అందరికీ కలిపి ఎప్పటి నుంచో ఒక మాట చెప్తా ఉన్నాను. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అది ఇలాంటి అప్రోసియేషన్ ఇలాంటి అకేషన్ అయినప్పుడు నా మనసులో ఒక మాట షేర్ చేసుకోవాలి ఎప్పటి నుంచో అవుతున్నాను. టైం అనుకోండి, ఎనర్జీ అనుకోండి, ఏమనుకోండి, ఇది 1 day. ప్రతి మనిషికి ఒక రోజు ఉంటుంది. బ్యాటరీ ఎవ్రీ డే మా 100% ఛార్జ్ అవుతాం, 100% మన ఎనర్జీ అయిపోతుంది. ఈ 100% అనేది అది టైం అనుకో, ఎనర్జీ అనుకో, ఏమనుకో, ఎవ్రీడే యూ హ్యావ్ 100 మార్క్స్ అనుకో, 100 రూపాయలు అనుకో, ఏ మెట్రో వేసినా ఎవ్రీడే యూ హ్యావ్ 100%. నువ్వు అది ఏది వాడతావు అనేది నీ ఇష్టం. నేనేం చెప్తానంటే ఈ 100% ఎనర్జీ నీకు నచ్చిన విషయాలు బాగుంది. నీకు నచ్చిన విషయాన్ని మాత్రం 1% కూడా ఖర్చు పెట్టి నీకు ఎవరైనా నచ్చలేదా వాళ్ళని నువ్వు హేట్ చేసి వాళ్ళని నువ్వు ట్రోల్ చేసి నీ టైం నువ్వు వేస్ట్ చేసుకోవద్దు. నచ్చలేదా వదిలే. వదిలే ఖర్చు పెట్ట. నీకు నచ్చిన పని చేసుకో. నీకు నచ్చిన ఒక అమ్మాయి ఇంటి చేస్తావు అంతే తప్ప నేను అడిగేదల్లా ఏంటంటే ప్లీజ్ డోంట్. ఇట్స్ బ్యూటిఫుల్ ఎనర్జీ. అందరూ కరెక్ట్ బ్యూటిఫుల్ ఎనర్జీ. దీన్ని ఏ నెగిటివ్ లో తీసుకెళ్ళండి. ఒక మంచి పని చేయండి, ఏదో మీకు నచ్చిన పని చేయండి. ఒక అమ్మాయి సినిమాకి వెళ్ళండి, మీరు ఎంజాయ్ చేయాల్సిన అంత విషయాలు మీరు ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఎంజాయ్ చేయరు, కానీ ఒక అనవసరమైన హేట్రెడ్ అనవసరమైన నెగిటివ్ దాంట్లో మాత్రం మీరు ఎప్పుడు ఎంజాయ్ చేయలేదు. మీ టైం చాలా వాల్యుబుల్. మీ టైం ఎనర్జీ చాలా వాల్యుబుల్. మీకు నచ్చిన విషయం మీద మీరు ఖర్చు పెట్టుకోండి. మీరు చదువుకోండి, కూడా చేసుకోండి. మీకు నచ్చిన విషయం మీరు ఖర్చు పెట్టండి. దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే. థాంక్యూ సో మచ్. Repeat the last thing in English. I would like to say, please think of yourself as like a battery. You just got a 100% charge. Do not use your battery for things you don't like. Please don't waste it for negativity. Please don't use it for hating. Use it for things you love. Watch a movie. Like a girl if you like. Study, build on your career, build on your body, dance, do whatever you want to do, things that you love. But do not waste it even 1% on things that you hate, things that you don't like. The best way to hate something is by avoiding it. Thank you. I'd like to appreciate all the fans and congratulate them. They've done a wonderful job on April 8th for my birthday.
నచ్చిందా? మీ అందరూ కలిసి ఒక ప్రాపర్ వన్ గుడ్ డీ ఫర్ ఇయర్ అని మీరు స్టార్ట్ చేసి హెచ్పివి వ్యాక్సిన్ మీరు తీసుకెళ్ళిన విధానం, దాని రకరకాల ఎన్నో మంది చూసిన పేపర్ కవరేజ్, ప్రతి కవరేజ్ నేను చూసాను అమ్మండి. ప్రతి ఏరియా, ప్రతి జిల్లాలో ప్రతి కవరేజ్ నేను చూసాను. నేను చాలా గర్వించాను. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఎన్నో మంచి వాళ్ళు. అందరికీ నమస్కారం. ముందుగా నాగచైతన్య గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. నాగచైతన్య గారు అండ్ లవ్ స్టోరీస్ ఇస్ అ డిఫరెంట్ ఫీల్ ఆల్ టుగెదర్. సో మా చెన్నై లవ్ స్టోరీకి సక్సెస్ మీట్కి వచ్చినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో నైస్ సీయింగ్ యూ హియర్ ఆఫ్టర్ వెరీ లాంగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రెస్ అండ్ మీడియా అందరికీ, గెస్ట్స్ అందరికీ, అండ్ చూస్తున్న ప్రేక్షకులు కూడా థ్యాంక్ యూ సో మచ్. చాలా ఆనందంగా ఉంది అనేది ఈ క్షణాన చాలా చిన్న మాట. ఎందుకంటే ఈ సినిమాతో నా జర్నీ గత 1.5 yearsగా నడుస్తూ వస్తుంది. ఇట్ వాజ్ అ రోలర్ కోస్టర్ రైడ్. ఇట్స్ స్టిల్ అ రోలర్ కోస్టర్ రైడ్ ఆఫ్ ఎమోషన్స్. సో నా కెరియర్లో ఇంత అద్భుతమైన పాత్ర రావడం, ఒక డెప్త్, ఒక స్ట్రెంగ్త్ ఉన్న క్యారెక్టర్ రావడం ఇంత ఎర్లీ ఇన్ మై కెరియర్ నిజంగా నాకు చాలా 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 ఆనందంగా ఉంది. అండ్ ప్రతి ప్రెస్ మీట్లో ప్రతి ఒక్కరికి ఇప్పటి వరకు థ్యాంక్స్ చెప్తూనే వస్తున్నాను. కానీ ఈరోజు ప్రతి ఒక్కరికి వెరీ 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 బిగ్ కంగ్రాచులేషన్స్ ప్రతి ఒక్కరికి. ముందుగా సాయి రాజేష్ గారు ఈ కథని రాసినందుకు, ఈ కథని నమ్మినందుకు, అండ్ ఈ కథని చేయాలనుకున్నందుకు థ్యాంక్ యూ అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్. నిజంగా చాలా ధైర్యం కావాలి ఇలాంటి కథ రాయాలన్నా కూడా, అండ్ ఆ ధైర్యం మీకు ఖచ్చితంగా ఐ థింక్ మీకే ఉందనుకుంటాను. అండ్ నన్ను నివిగా నమ్మినందుకు నిజంగా ఈజీ కాదు, ఈ పిల్ల ఈ పాత్ర చేయగలదు అని మీరు నన్ను నమ్మినందుకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఇట్ రియలీ మేడ్ మై కెరియర్ అనే చెప్పచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్కేఎన్ గారికి సినిమాని తన భుజాల మీద మోస్తూ ముందుకు తీసుకొచ్చి ఇవాళ వీఆర్ ఆల్ ఎంజాయింగ్ ద ఫ్రూట్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఒక తెలుగు అమ్మాయిగా ఒక మంచి తెలుగు సినిమాలో నాకు ఒక మంచి పాత్రని ఇచ్చినందుకు, నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ధీరజ్ సార్, థ్యాంక్ యూ. యు ఆర్ the force behind this film. Thank you so much for taking care of everything so seamlessly. And Kiran garu, thank you for always being an amazing co-star and a beautiful friend. Steven lekunda nivi ledu, so thank you so much for making everything beautiful. And Ravi garu, I want to quote 2 lines said by one of our favorite directors, Imtiaz Ali garu. He said, love stories are not about love, but they are about 2 people who fall in love. So వీళ్ళిద్దరి ప్రేమ కథని మీరు చాలా ఇంటెన్స్గా, ఇంట్రికేట్ డీటెయిలింగ్తో, చాలా ఎక్కడ డ్రామా కాంప్రమైజ్ అవ్వకుండా, కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కడ మిస్ అవ్వకుండా చాలా బ్యూటిఫుల్గా తీశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను నివిగా మలిచినందుకు, మార్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ ఆల్వేస్ కీప్ టెలింగ్ యూ, మీ సక్సెస్ నాకు చాలా పర్సనల్. సో ఆల్ ద వెరీ బెస్ట్. యూ హ్యావ్ అ లాంగ్ వే టు గో. అండ్ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ సార్, దేవి సార్ థ్యాంక్ యూ సో మచ్. కర్ణకుమార్ గారు, మదర్ క్యారెక్టర్ చేసిన ప్రమోదిని గారికి, ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ అందరికీ, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత పాటలు ఇప్పుడు అందరికి ఇంకా బాగా ఎక్కుతున్నాయని నేను చాలా విన్నాను అనమాట. ఎక్కడ చూసినా వదలనే నేను వదలనే అని అందరూ రీల్స్ పెడుతూ ఉన్నారు. సో మనీ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా ఈ సినిమాకి యు ఆర్ ద సోల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనంత్ శ్రీరామ్ గారు థ్యాంక్ యూ సో మచ్. త్రిగుణ్ గారు, విజయ్ గారు, అండ్ ఎవ్రీబడి హూస్ వర్క్డ్ ఫర్ ద ఫిలిం. నిజంగా ఒక మంచి సినిమా తీసాం, ఒక మంచి ప్రేమ కథ తీసాం. సినిమా అందరికీ నచ్చుతుందని నాకు కాన్ఫిడెన్స్ మా అందరికీ చాలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ చైతన్య గారు, నాగచైతన్య సార్. నా హార్ట్ అంతా ఫుల్ గ్రాటిట్యూడ్తో నిండిపోయింది. ఎందుకంటే నేను దాదాపు నాకు ఒక 1 year నుంచి చైతన్య గారి పరిచయం. కానీ దానికి నేను ఒక 3 ఏళ్ళు ముందు, ఇప్పుడు శైలజారెడ్డి గారు ఆల్రెడీ షూటింగ్లో నేను నాగ చైతన్య గారిని చూశాను. యాక్చువల్లీ జోష్ షూటింగ్లో కూడా చూశాను, బిహెచ్ఏలో షూటింగ్ జరుగుతున్నప్పుడు. నేను ఇండస్ట్రీలో ఆయనకి తెలియని ఒక పిఆర్ఓని నేను. జస్ట్ అంటే నేను శైలజారెడ్డి ఆల్రెడీ షూటింగ్కి వెళ్ళినప్పుడు ఆయన వర్కర్స్తో మాట్లాడే విధానం, వాళ్ళందరూ లైట్ ఆఫీసర్లు, మేకప్ అసిస్టెంట్లు, వాళ్ళందరూ వచ్చి ఫోటోలు దిగుతుంటే అక్కడ కూర్చొని వాళ్ళతో మాట్లాడుతున్న విధానం నిజంగా బంగారం. ఇందాక ఎవరో అన్నారు, యా గోల్డ్. అసలు ఈరోజు
ఆయనకి రావాల్సిన అవసరం ఏదీ లేదు. మొన్న సినిమా చూశారు, నిన్న ఎస్కేను ధీరజ్ రిక్వెస్ట్, నువ్వు అడిగితే నువ్వు అడుగు చూడు, నువ్వు అడిగితే ఒప్పుకుంటారు, ఒకసారి అడిగి చూడు అంటే ఎందుకు అడగాలబ్బా, అసలు ఏం అవసరం ఉందని అడగాలి. ఆయన ఇబ్బంది పడతారు, నో చెప్పే మనస్తత్వం కూడా కాదు అని నాకే ఎక్కడో అంత పెద్ద స్టార్ వస్తే ఈ వీక్ కలెక్షన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, సినిమాకి హెల్ప్ అవుద్ది అని మనసు చంపుకొని అడిగాను నేను. అందుకని వెంటనే ఒప్పుకున్నారు, ఒక్క మాట కూడా అనలేదు. నేను వస్తా, నువ్వు సెట్ చేసుకో, నేను ధీరజ్తో ఫాలో అప్ చేసుకుంటా. ధీరజ్తో ఆయన ఫాలో అప్ చేసుకోవటం ఏంటి అసలు. తర్వాత మళ్ళీ 2 hours తర్వాత కన్ఫామా, నాకేం కాల్ రాలేదు. ఇలా ప్రతి క్షణం నాకు అది తెలియని ఒక భయం ఉంటుంది. ఫోన్ కాల్ మోగిన, మెసేజ్ వచ్చిన ఒక్కోసారి అలా బ్లాంక్గా ఇది ఓపెన్ చేసి వినొచ్చా లేదా. రీజన్ ఆ మంచితనం అనేది ఎక్కడో మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తుంది, మనం సరిగ్గా ఉండాలి అనే ఒక భయం నేర్పిస్తుంది. సార్, ఐ లవ్ యూ, ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ సార్, లవ్ యూ సో మచ్. ప్రొడ్యూసర్ ఎప్పుడు సినిమాకి ముందు మాట్లాడాలి, సినిమా తర్వాత సినిమా మాట్లాడద్దు. కాబట్టి ఎందుకంటే ఒక అద్భుతం జరిగే ముందు ఎవరో నమ్మరు, జరిగిన తర్వాత ఎవరిని నమ్మించాల్సిన అవసరం లేదు. నాకు సినిమా తీసిన తర్వాత ఇద్దరే నా టిక్కెట్ కొన్న ఆడియన్ ఆ 3 గంటల్లో హ్యాపీ అయ్యాడా. నేనైతే, రాజేష్ అయితే ఏంటి, కిరణ్ గారు అయితే ఏంటి, ధీరజ్, మా ఫేస్ చూసి డబ్బులు కట్టిన డిస్ట్రిబ్యూటర్కి డబ్బులు వచ్చినాయా లేదా. ఎందుకంటే ఒక డిస్ట్రిబ్యూటర్ సక్సెస్సే సినిమా సక్సెస్. ఎందుకంటే మేమందరం మీకు కనపడతాం, ఆ డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు ఎప్పుడు కనపడరు. కాకపోతే ఒక సినిమాకి బ్యాక్ బోన్గా ఉండేది ఒక డిస్ట్రిబ్యూటర్, ఒక ఎగ్జిబిటరే. సో 4 days లోపే నైజాం, సీడెడ్, ఆల్ ఏరియాస్ బ్రేక్ ఈవెన్ అయ్యి సగర్వంగా చెప్తున్నా, అయితే బ్లాక్ బస్టర్ కాదు దానికి మించి. ఎందుకంటే నైజాం డిస్ట్రిబ్యూటర్ శశి గారు వచ్చి చెప్పారు, సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ అయితే వచ్చి చెప్పాడు. నెక్స్ట్ ప్రెస్ మీట్లో ఆంధ్ర డిస్ట్రిబ్యూటర్లు కూడా, వాళ్ళకి రాత్రి ప్రెస్ మీట్ పెట్టాం కాబట్టి రావడానికి టైం చాలేదు, అందరూ వచ్చి చెప్తారు. ఎందుకంటే వాళ్ళ హ్యాపీనెస్ నాకు చాలు. ఎందుకంటే 2700 శాలరీకి నేను బతికేసిన వ్యక్తిని. TV9లో పనిచేసినప్పుడు నాకు డబ్బు అక్కర్లా, 2-3 ఏళ్ళకి ఒక సినిమా తీస్తా. రాజేష్ లాంటి మంచి డైరెక్టర్లు, రవి లాంటి మంచి డైరెక్టర్లు నాకు దొరికితే ఆ సినిమా అందరికీ నచ్చితే చాలు, ప్యాషన్తో. ఈరోజు మీకు అందరూ నచ్చింది. ఒక 6 hours పాటు సినిమా ఏంటి అన్నది మాకెంత అభిమానం ఉంది ఇండస్ట్రీలో అని తెలిసింది. ఆ తర్వాత అభిమానులు, సినిమా టికెట్ ప్రేక్షకుల నుంచి ఎంత అభిమానం వచ్చిందో తెలిసింది. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. కిరణ్ గారి గురించి చెప్పాలంటే, ఫైనాన్షియల్ టెన్షన్లో ఉన్నప్పుడు డబ్బులు అడగలేదు, కాపీ టెన్షన్లో ఉన్నప్పుడు టికెట్లు అడగలేదు. ఆయనే వెళ్ళిపోయి గ్రౌండ్కి వెళ్ళిపోయి అన్నిటికి వెళ్ళిపోయి అర్ధరాత్రి కూడా ఫోన్ చేసేవాళ్ళు, అన్న సినిమా బ్లాక్ బస్టర్ కొడుతున్నాం, మీరు బాగుండండి. అంటే ఒక నిర్మాతకి ఇంత బ్యాక్ బోన్గా ఉండే హీరోని నేను సంపాదించుకోవడం అనేది చాలా 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 అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ కిరణ్ గారు. మీలో ఈ కసి, పట్టుదల ఉన్నంతకాలం మీకు రైజింగే తప్ప అసలు మీరు కిందకి చూడాల్సిన ఇది లేదు. మీరు ఫ్యూచర్లో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తారు. అందరూ నెంబర్లు వేస్తున్నారు, ఈ నెంబరు అది ఇంత చేస్తుంది అంత చేస్తుంది అని. ఈ నెంబర్ల కన్నా మించి మీ అందరూ, అంటే కిరణ్ గారి సినిమా వస్తుందంటే టిక్కెట్ కొనొచ్చు అనే అభిమానాన్ని ఆయన సంపాదించుకున్నాడు. ఆ అభిమానం అనేది చాలా 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 కష్టం. సో అలాగే మన గౌరీ ప్రియ, అంటే నా తమ్ముడు గౌరీ ప్రియ, ఇప్పటి నుంచి తెలుగు సినిమాల్లో నీ కోసం క్యారెక్టర్లు మారుతాయి, క్యారెక్టరేషన్లు మారుతాయి. ఒక మంచి సినిమా చేయాలి అంటే ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, మన తెలుగమ్మ ఇక్కడే మనకు అందుబాటులో ఉంటుంది. తెలుగమ్మని పెట్టుకుంటే ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా ఉంటుంది, డైలాగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది, మన బాధ ఏంటో అర్థమవుద్ది. వాళ్ళ మేనేజర్ వచ్చి మాట్లాడే అమ్మాయికి ఒక మేనేజర్ కూడా లేడు, ఏమన్నా ఉంటే ఇది కావాలని ఆ అమ్మాయి అడుగుద్ది. అంత మంచి బంగారం లాంటి మన అమ్మాయి గౌరీ ప్రియ. గౌరీ, నీ తెలుగులో చేసావు, తమిళంలో చేసావు, ఈ సినిమా గురించి చాలా సినిమాలు వదులుకున్నావు. బట్ ఇక్కడ నుంచి నీ కెరీర్ ఇంకొక రేంజ్కి వెళ్ళొద్దని అనుకుంటున్నాం. ఏలూరులో ఉన్నప్పుడు చిరంజీవి గారి పాటలకి మణిశర్మ గారు మ్యూజిక్ వింటూ చాలా డ్యాన్స్లు వేసుకునే వాళ్ళం థియేటర్లో. అదే మణిశర్మ గారితో సినిమా చేయటం ఒక అదృష్టం.
మేము ఎంత ఇబ్బంది పెట్టినా చివరి వరకు ఆయన అదే డెడికేషన్తో మమ్మల్ని తట్టుకుంటూ ఒక అద్భుతమైన పాటల్ని ఆర్ఆర్ని ఇచ్చారు. సో మీ మ్యూజిక్ మాకు చాలా ప్లస్ అయిందండి. మణిశర్మ గారు, గురూజీ, మణిగాడ్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా తమ్ముడు రవి, నేను తీసే ప్రతి సినిమాలోనూ రవి నా వెంట ఉంటూ నా టెన్షన్ తీసుకుంటాడు. ఈ సినిమాతో నా తమ్ముడు డైరెక్టర్ అవుతుందంటే నాకు టెన్షన్ ఎక్కువైంది. రవి ఎలా అయినా సక్సెస్ సాధించాలి అనేది, ఎందుకంటే రవి సక్సెస్ సాధిస్తే రవి అసోసియేట్లు ఇంకో 3-4 రెడీగా ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా రవికి సపోర్ట్గా అందరూ అటు ఒక టీం వర్క్లా ఉండేది. అలాగే సినిమా స్టార్ట్ అయిన నుంచి ప్రతి దాంట్లో కూడా మాకు కుడిభుజంలాగా మా ధీరజ్ మాకు చాలా 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 హెల్ప్ చేశాడు. సో ధీరజ్, వీ కాంట్ స్పెల్ సక్సెస్ వితౌట్ యూ. అలాగే సాయి రాజేష్ గారు, ఆయన నాకు సినిమా ఏదన్నా రిలీజ్ అవుతుంటే నేను 2 హ్యాండిల్ చేయాలి, ప్రమోషన్ని, సాయి రాజేష్ గారి ఎమోషన్ని. ఎందుకంటే ఆయన ఎంత ఎమోషన్ అయిపోతాడంటే ఫుల్ అయిందంటే నమ్మడం, నువ్వే టెక్లో కొన్నావా అంటాడు. అరే బాబు, నా దగ్గర అంత డబ్బులుంటే నేను ఇక్కడ అద్దెల్లో ఎందుకుంటాను స్వామి, ఫుల్ అయిందంటే నమ్మడం, లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు, ఆ స్క్రీన్ షాట్ ఏలో చేసావు అంటే ఏది అంటే తనకి ఏం అక్కర్లా, డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, ఏమన్నా ఒక మంచి ఆ రోజు మంచి ఫుడ్ ఏదైనా ఉంటే మంచి ఆర్డర్ పెట్టాలి, సినిమా గురించి మంచిగా చూసుకుంటే చాలా, ఆ మనిషి కోసం ప్రాణం పెట్టేస్తాడు. నేను ఈ సినిమా చూడంగానే నేను యాక్చువల్గా అన్నపూర్ణలో చూశాను, థియేటర్లో కాకుండా. నాకు చాలా నచ్చింది. అండ్ నేను అందరికీ కాల్ చేసి మరీ చెప్పాను డెఫినెట్ పెద్ద హిట్ అవుతుందని. అట్లాగే ఎక్స్ట్రాడనరీగా చేస్తుంది. అందరు డిస్ట్రిబ్యూటర్స్ చెప్పినట్టు ఫస్ట్ డే ఎంత చేసిందో ఆల్మోస్ట్ నిన్న మండే 80-90% చేసింది అన్ని చోట్ల. అండ్ సో హ్యాపీ. అండ్ ఇలా యంగ్ టీమ్కి ఇలాంటి హిట్ వస్తే ఇట్స్ సో నైస్ ఫర్ ద ఇండస్ట్రీ. అండ్ కంగ్రాచులేట్ కిరణ్, గౌరీ అండ్ ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ. And congratulations to SKN, Sai Rajesh, Dheeraj and the entire team. And ఈ సినిమా నాకు తెలిసి ఇంకో 2 weeks ఇప్పుడే ఆగదండి. అండ్ ఇట్స్ గోయింగ్ టు డూ రికార్డ్ నెంబర్స్. అండ్ ఈ సినిమా ఇట్లా ఆదరించిన ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ మా పేరెంట్స్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లక్కీ, విజయ్ సారథి గారు, చైతన్య, రాము రాజా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ అసలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ దేవి గారు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ ద వండర్ఫుల్ వర్క్. అండ్ అసోసియేట్ కాస్ట్యూమ్ డిజైనర్ ప్రత్యూష, చాలా రీసెర్చ్ వర్క్ చేసావు సినిమా ప్రీ ప్రొడక్షన్లో అండ్ షూటింగ్లో కూడా చాలా హెల్ప్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆర్ట్ డైరెక్టర్ భాస్కర్ అన్న, డిఓపి విషు, సంతు, ఎడిటర్ సంతు, అండ్ అసోసియేట్ ఎడిటర్గా చేసిన బిట్టు సో థ్యాంక్ఫుల్ టు యూ. నువ్వు చేసిన వర్క్ చాలా ఎక్కువ వర్క్, అది నేను మాటల్లో చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రొడక్షన్ టీమ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ విశాల గారు, నిఖిల్ గారు అండ్ నాని, ఎప్పటి నుంచో మా జర్నీ ఉంది నానిది నాది, దీక్షిత్ అండ్ సుధా చాలా థ్యాంక్ యూ. చాలా రోజులు నన్ను భరించావు, ఎప్పుడో అర్ధరాత్రులు కూడా ఫోన్ చేస్తే లేపేస్తూ ఉండేవాడిని. థ్యాంక్ యూ సో మచ్ భరించినందుకు. అండ్ డాన్స్ మాస్టర్ విజయ్ పోలంకి మాస్టర్, అండ్ ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్ మాస్టర్, అండ్ పోస్టర్ డిజైనర్ అనంత్ కంచర్ల గారు, అండ్ కీబోర్డ్ ప్లేయర్స్ విక్కీ, ఎబ్బీ అండ్ సిద్ధు బ్రో, థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ 1 week మీరు చేసిన పని అసలు ఎప్పటికీ మర్చిపోరు, నేను రాజేష్ గారు. అండ్ మెలోడీ బ్రహ్మ మనీష్ శర్మ సార్ థ్యాంక్ యూ. అండ్ సో సారీ, లాస్ట్ మినిట్లో కొన్నిసార్లు మిమ్మల్ని చిరాకు పెట్టించా. థ్యాంక్ యూ సో మచ్ సార్, సారీ. అండ్ అనంత్ శ్రీరామ్ సార్, ఐ హోప్ విల్ కంటిన్యూ అవర్ జర్నీ. మీతో నా రిలేషన్ చాలా మంచి రిలేషన్, అది ఫ్యూచర్లో కూడా ఎప్పటికీ అలానే కంటిన్యూ అవుతుంది అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ప్రొడ్యూసర్స్ రాజేష్ సార్, థ్యాంక్స్ ఫర్ ఇన్స్పైరింగ్ మీ అండ్ థ్యాంక్స్ ఫర్ గైడింగ్ మీ త్రూ అవుట్ ద మూవీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఎస్కేఆర్ అన్న, లవ్ యూ. ధీరజ్ భయ్య, ఇంకా మొన్నటితో మన తగులు అయిపోయాను అనుకుంటున్నా. కొత్త ఫోన్ కొనలేదు, ఇంకా మీరు కొనాలి. థ్యాంక్ యూ. అండ్ ఫైనలీ ఐ వాంట్ టు టెల్ ఓన్లీ వన్ థింగ్. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పడం మర్చిపోయాను. నేను ఈ స్టేజ్లో ఇప్పటివరకు ఇలా ఉన్నానంటే దేర్ ఆర్ సో మెనీ సాక్రిఫైజెస్. వన్ అమాంగ్స్ దెమ్ ఈజ్ మై వైఫ్ స్వప్న. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు లేకపోతే నేను లేను, ఈ స్టేజ్ మీద నేను లేను. నాకు తెలుసు లాస్ట్ 1.5 year నుంచి నీతో మాట్లాడింది కూడా లేదు. స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్లు పెట్టడం చెప్తే నేను పీకింది ఏం లేదు. అక్కడి నుంచి ఎవ్రీ సాటర్డే మార్కెట్కి వెళ్ళి తీసుకొస్తా, మ్యాంగో గారిని రోజు స్కూల్ దింపుతా నెక్స్ట్ సినిమా స్టార్ట్ అయ్యే వరకు. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ.
ముందుగా ఇక్కడ విచ్చేసిన నాగచైతన్య గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్. ఇవాళ షూట్ జరుగుతున్నా కూడా మా కోసం సమయం కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను 2008లో దిల్ రాజు గారి పాత ఆఫీస్ శ్రీనగర్ కాలనీలో నాగచైతన్య గారు జోస్ సినిమాకి వర్క్షాప్ చేస్తుంటే ఆ సినిమాకి ఆడిషన్కి వెళ్ళాను. అప్పటి నుంచి నాగచైతన్య గారిని అడ్మైర్ చేస్తూనే ఉన్నాను. నిజంగా మీరంటే నాకు చాలా ఇష్టం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఈ సినిమా గురించి నేను ఇంతకుముందే చెప్పాను, తెలుగు తెరపైన ఇలాంటి ప్రేమ కథ ఇప్పటివరకు రాలేదు. ఇది ఫస్ట్ టైం. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సినిమా అయిన తర్వాత మీ అందరు గుండెల్లో పెట్టుకొని వెళ్తారు. సినిమా అయిన తర్వాత ఇంటికి వెళ్ళాక మీ మైండ్లో ఒకరు తిరుగుతుంటారు. స్టీవెన్ శంకర్ చరిత్రలో నిల్చుంటాడు ఎప్పుడు స్టీవెన్ శంకర్. నిజంగా ఇలాంటి మంచి సినిమా కిరణ్ అబ్బవరం గారు లేకపోతే ఇలాంటి మంచి సినిమా అయ్యేది కాదు. అలానే మన తెలుగు అమ్మాయి గౌరీ చాలా బ్యూటిఫుల్గా చేసింది. ఇవాళ ఎక్స్పెక్ట్ చేయని అప్లాజ్ వస్తుంది ఆ అమ్మాయికి. రవి డైరెక్టర్ నాకు చాలా ఇయర్స్ నుంచి ఫ్రెండ్. లాస్ట్ 3 ఇయర్స్ ఎంత కష్టపడ్డాడో నాకే తెలుసు. రవి, ఈ సక్సెస్ అంతా నువ్వు ఎంజాయ్ చేయాలి. మణి శర్మ గారికి, సాయి రాజేష్ గారికి, ఎస్కేఎన్ గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. నాగ చైతన్య అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆ రోజు ఈవెంట్కి వచ్చారు, నన్ను చాలా సపోర్ట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు వచ్చారు, చాలా మంచిగా ఉంటుందన్న. మీతో ఎప్పుడూ ఆ పాజిటివిటీ కానీ చేతి ఉన్న కనపడగానే మనకు తెలియకునే ఒక మంచి కోరుకోవాలన్న ఒక ఫీలింగ్ వస్తుంది అన్న. మీ ఫ్యాన్స్తో పాటు మీ ప్రతి సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని నేను కోరుకుంటూనే ఉంటాను చైతన్య అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ చైతన్య అన్న. ఇంకా మా టీం వాళ్ళందరికీ పెద్ద కంగ్రాచులేషన్స్. మాట్లాడుకుంటూనే ఉన్నాం చాలాసార్లు. మా ప్రొడ్యూసర్స్కి మళ్ళీ థ్యాంక్స్. ఎస్కేఎన్ గారికి, సాయి రాజేష్ గారికి, అలాగే కో ప్రొడ్యూసర్ ధీరజ్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఆల్ ద సపోర్ట్. మా రవెన్నకి థ్యాంక్ యూ రవెన్న. స్టీవెన్ ఒక మెమరబుల్ క్యారెక్టర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సాయి రాజేష్ గారు. అసలు నేను ఇది చేస్తే బాగుంటుందని చెప్పి నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్ సాయి రాజేష్ గారు. అలాగే టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్. అండ్ ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది సార్ మిమ్మల్ని అందరినీ ఇక్కడ కలవడం అందరికీ. అలాగే మా గౌరీ, థ్యాంక్ యూ గౌరీ. ఐఎమ్ సో హ్యాపీ నీకు వస్తున్న అప్రిషియేషన్కి కానీ నువ్వు పడ్డ కష్టానికి మళ్ళీ చెప్తున్నాను, యూ డిజర్వ్ ఎవ్రీథింగ్ అండ్ ఎంజాయ్ ద సక్సెస్. మణి శర్మ గారికి థ్యాంక్ యూ సో మచ్ మణి శర్మ గారు. అసలు పాటలు అయితే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తుంటే ఎక్కడ చూసినా అవే వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రేక్షకులందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అమ్మా. ఎక్కడ చూసినా ఇంట్లో ఏజ్కు సంబంధం లేకన్నా చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మొత్తం అందరూ థియేటర్కి వెళ్ళి అసలు సినిమా చూస్తుంటే చెప్పలేనంత ఆనందంగా ఉంది. అసలు థియేటర్స్లో ఎక్కడ చూసినా అసలు ఎక్కడి నుంచైనా వీడియోస్ పంపిస్తుంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ చిన్న పిల్లలు ఏడుస్తున్నారు, పెద్దవాళ్ళు ఏడుస్తున్నారు, అందరూ కనెక్ట్ అవుతున్నారు, ఎమోషనల్లీ రిలేట్ అవుతున్నారు. థియేటర్ నుంచి బయటకు వచ్చి పారాగ్రాఫ్లు మెసేజ్లు పెడుతున్నారు, ఇలా నచ్చింది అలా నచ్చింది అని చెప్పి రిపీట్స్ వెళ్తున్నారు థియేటర్కి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. చెన్నై లవ్ స్టోరీ సినిమాని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, థియేటర్కి వెళ్ళి చూసిన ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అంటే మా టీం వాళ్ళకి కూడా తెలియదు ఈ విషయం. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడదాం అనుకున్నాను, వద్దులే సినిమా రిలీజ్ ముందు మాట్లాడితే ఏదో ఎమోషనల్గా మళ్ళీ మాట్లాడతాడని చెప్పి అప్పుడు మాట్లాడలేదు. సక్సెస్ వచ్చిన తర్వాత మాట్లాడదామని చెప్పి ముందు మాట్లాడలేదు. ఈ విషయం మా టీంలో ఎవరికి ఒక్కరికి కూడా తెలియదు. రవెన్న నాకు అంటే జీవితం ఎలాంటిదంటే తెలియకున్న కొన్ని విషయాలు మనకి అలాగే సర్క్యులేట్ అయ్యి మన దగ్గరికి వస్తూ ఉంటాయి. రవెన్న వచ్చాడు, నరేషన్ చెప్తున్నాడు, ఇంటర్వెల్ సీక్వెన్స్ వస్తుంది ఆయన చెప్తూ ఉంటే నాకేం అర్థం కావట్లా. ఇదేంట్రా మొత్తం అన్నకి జరిగింది చెప్తున్నాడు ఏంటి, నాకు సీన్ టు సీన్ అన్నకి జరిగింది చెప్తున్నాడు ఏంటి అన్నది నాకేం అర్థం కాల. నేను ఒక్కసారిగా షాక్. ఈ కథ నా దగ్గరికి ఎందుకు వచ్చింది, ఏంటి అన్నకి జరిగిందే చెప్తున్నాడు ఏంటి అన్న విషయం కరెక్ట్గా సేమ్. అన్న ఏదో పిల్లలకి ఏదో స్నాక్స్ తీసుకురావడానికి బైక్లో వెళ్ళడం, కరెక్ట్గా అలా జరగడం. కట్ చేస్తే ఆయన ఏదో కర్నూలుకి తీసుకొచ్చారంటే ఇక్కడి నుంచి నేను పరిగెత్తుకుంటూ కర్నూలుకి వెళ్తే సేమ్ స్ట్రెచ్చర్ మీద నివి ప్లేస్లో నేనున్నాను, స్టీవెన్ ప్లేస్లో అన్న ఉన్నాడు. నాకేం అర్థం కాల. అన్న షార్ట్ టు షార్ట్ చెప్తుంటే అరే
ఏంది ఇది, ఎందుకు వచ్చింది కథ నాకు, సేమ్ కదా, నేను ఇది ఎక్స్పీరియన్స్ చేశాను కదా, సేమ్ కదా అని చెప్పి ఐ వాజ్ లిటరల్లీ షాక్డ్. మీకు ఎవరికి చెప్పలేదు, టీం వాళ్ళు ఎవరికి. లిటరల్లీ అసలు ఆ సీన్స్ చేసేటప్పుడైతే ఉంటుంది కదా ఒక పెయిన్, అది. సో సక్సెస్ మీట్లో చెప్దాం అనుకున్నాను. థ్యాంక్ యూ అన్న ఫర్ ఎవ్రీథింగ్. అంటే ముఖ్యంగా ఫ్యామిలీస్కి చెప్పాలండి, అంటే దయచేసి 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 మీరు ఎంత బిజీగా ఉన్నా, ఎలాంటి థింగ్ ఉన్నా కానీ ఫ్యామిలీని మిస్ అవ్వద్దండి. చెప్పేంత పెద్దోడిని కాదు, బట్ ఎవ్రీ మినిట్ ఈజ్ ఇంపార్టెంట్, ఎవ్రీ సెకండ్ ఈజ్ ఇంపార్టెంట్. ఏ నిమిషం ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. బీ అలర్ట్, బీ అలర్ట్. హెల్మెట్ మాత్రం ఎలాంటి సినారియోలో ఉన్నా, ఎంత ఎమర్జెన్సీలో ఉన్నా, తమ్ముళ్ళు ఎలాంటి ఎమర్జెన్సీ ఉన్నా సరే హెల్మెట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయొద్దు. ఎన్టీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు, ఆ పెయిన్ మన ఇంటి వరకు వస్తే కానీ మనకు తెలియదని. సో దయచేసి ఎలాంటి ఎమర్జెన్సీ ఉన్నా కానీ హెల్మెట్ మాత్రం అస్సలు మిస్ చేయొద్దండి. డ్రైవింగ్ అయితే చాలా చాలా సేఫ్గా చేయండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్, ఇట్స్ మై సీరియస్లీ సిన్సియర్ రిక్వెస్ట్. దయచేసి ఎలాంటి ఎమర్జెన్సీలో ఉన్నా సరే హెల్మెట్ మాత్రం మిస్ చేయొద్దండి. ప్రతి ఒక్కరికి అందరూ చాలా హ్యాపీగా ఉండండి. అమ్మ సినిమా చూసిన, ఇంతగా ఆశీర్వదించిన కుటుంబాలందరికీ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అందరూ హ్యాపీగా ఉండాలి, అంతా బాగా జరగాలి. అండ్ మాకు ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మా యువ సామ్రాట్ ఆర్ తండేల్ ఆర్ రాజు అక్కినేని నాగ చైతన్య గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, చెన్నై లవ్ స్టోరీ టీమ్ మెంబర్స్ అందరికీ, అలాగే కిరణ్ అభిమానులందరికీ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. అందరు నాకు థ్యాంక్ యూ చెప్తున్నారు ఈ ఈవెంట్కి వచ్చినందుకు. నాకు నిజంగా థ్యాంక్ యూ చెప్పక్కర్లేదు. నాకు ఇక్కడ ఉండి మీ సక్సెస్ని సెలబ్రేట్ చేయటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. యాక్చువల్లీ రాజేష్ నాకు ట్రైలర్ రిలీజ్ ముందే ఫోన్ చేశాడు, సార్ ఇలా రేపు ట్రైలర్ రిలీజ్ చేస్తున్నాము, రాగెళ్తారా అంటే, ఒక వేరే కమిట్మెంట్ వల్ల నేను ఆ ఈవెంట్కి వెళ్ళలేకపోయాను. చాలా బాధపడ్డాను. బికాస్ ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత వచ్చి ప్రమోట్ చేయటం కాదు, సక్సెస్ ముందే అప్పటి నుంచే వీళ్ళతో ఉండి ప్రమోట్ చేయాలని నాకు ఎంతో ఉన్నింది లోపల. బికాస్ నాకు లవ్ స్టోరీస్ అంటే పిచ్చి. అండ్ ఒక టైంలో నిజంగా నాకు భయం వేసింది, కోవిడ్ తర్వాత లవ్ స్టోరీస్ తీయటం, లవ్ స్టోరీస్ రిలీజ్ అవటం చాలా తగ్గిపోతున్నాయి, ఏంటబ్బా ఆడియన్స్ థియేటర్స్కి వెళ్తారా లవ్ స్టోరీస్కి అనేది. అండ్ మెల్లగా మళ్ళీ ఆ ట్రెండ్ స్టార్ట్ అయింది. అండ్ ఈ చెన్నై లవ్ స్టోరీతో మళ్ళీ ఒక కల్ట్ లవ్ స్టోరీ ఇచ్చారు. సో ఇవాళ ఇక్కడ ఉండటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. అండ్ అదే కాకుండా మనం నంబర్ ఆఫ్ లవ్ స్టోరీస్ చూసేసాం. ఇద్దరికి పరిచయం మొదలయ్యి పెళ్ళి వరకు ఆ ఛాలెంజెస్, డిఫరెంట్ రీజన్స్, ఫ్యామిలీ రీజన్స్ ఆర్ కాస్ట్, రిలీజన్, ఎన్నో రీజన్స్ వల్ల కాన్ఫ్లిక్ట్స్ రావటం అవన్నీ చూసేసాం. బట్ ఒక పెళ్ళైన తర్వాత స్టోరీ ఏంటి, ఒక హార్ట్ బ్రేక్ అయిన తర్వాత స్టోరీ ఏంటి, ఇలాంటి కాంప్లెక్సిటీస్ ఎన్నో ఉంటాయి అందరిలో. అండ్ ఇవాళ ఉన్న జనరేషన్కి అదే ఎక్కువ కనెక్ట్ అవుతున్నాయి. అండ్ ఒక క్లోజ్డ్ రూమ్లో, ఒక క్లోజ్డ్ డోర్లో ఒక కపుల్కి జరిగే కొన్ని విషయాలు, వాళ్ళ ఇద్దరి మధ్యన హైస్ అండ్ లోస్, ఇలాంటి మూమెంట్స్ ఎవరు క్యాప్చర్ చేయట్లేదు. అండ్ ఇలాంటి లవ్ స్టోరీస్ నేను ఒక యాక్టర్, ఒక ఆడియన్స్గా ఎంతో ఎదురు చూస్తున్నా, ఇలాంటి టాపిక్స్ ఎందుకు టచ్ చేయట్లేదా, ఇలాంటి స్టోరీస్ రావాలి కదా అని. అండ్ అలాంటిది చెన్నై లవ్ స్టోరీ వచ్చింది. సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిల్మ్. ఎంతో మెచ్యూరిటీ ఉంది ఈ రైటింగ్లో. సాయి రాజేష్ గురించి చెప్పాలంటే, వేర్ ఐ వాజ్ రియలీ, నా రెస్పెక్ట్ ఎక్కడ పెరిగిందంటే, ఇంత బ్యూటిఫుల్ స్టోరీ ఉండి తను జస్ట్ ప్యూర్గా ఈ కథ రాసి వేరే ఒక డైరెక్టర్కి, ఒక కొత్త డైరెక్టర్కి ఈ కథ అప్పచెప్పాడు కదా, దట్ ఈస్ అమేజింగ్. అంటే ఎలాంటి ఒక ఇన్సెక్యూరిటీ లేకుండా ఇంత మన కష్టపడి రాసి ఈ స్టోరీతో ట్రావెల్ చేసి ఆ మూమెంట్స్ అంతా డెవలప్ చేసి మైండ్లో వేరే పర్సన్ని ట్రస్ట్ చేసి, నువ్వు తీసుకోరా, నువ్వు కూడా ఇంట్రడ్యూస్ అవ్వాలి ఇండస్ట్రీలో, నీకు కూడా ఒక రికగ్నిషన్ రావాలనేది. సో రాజేష్, రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ దట్. అండ్ నేను ఇప్పుడే విన్నాను కూడా, బేబీ టైంలో రవి చాలా హెల్ప్ చేశాడని ఎడిట్లో. సో
రియలీ ఫర్ ట్రస్టింగ్ రవి అండ్ గివింగ్ హిమ్ దట్ లైఫ్. కంగ్రాచులేషన్స్ రాజేష్ ఆ విషయంలో. అలాగే టు ద డైరెక్టర్ రవి, ఇలాంటి ఒక మెచ్యూర్ టాపిక్, కాంప్లెక్స్ ఇమోషన్స్, అంటే ఒక ఎక్స్ లవర్, ఒక అమ్మాయి అండ్ ఇంకో అబ్బాయి, ఇలాంటి ఒక ట్రయాంగిల్ సిచ్యువేషన్లో కొన్ని ఈ ఇమోషన్స్ ప్రజెంట్ చేయటం అనేది చాలా గ్రౌండ్ లెవెల్లో ప్రజెంట్ చేశాడు. ఈ ఇమోషన్స్ అందరికీ కమ్యూనికేట్ అయ్యేటట్టు, అండ్ ఆల్ ఆర్టిస్ట్ ఎంత బాగా పర్ఫామ్ చేశారో. సో కంగ్రాచులేషన్స్ టు యూ ఆన్ దట్ రవి. అండ్ అఫ్కోర్స్ ఎస్కేఎన్ నిజంగా ఒక సినిమాని గ్రౌండ్ లెవెల్ ఆడియన్స్కి ఎలా తీసుకెళ్లాలో ఎస్కేఎన్కి బాగా తెలుసు. సినిమా తీయటం అనేది ఒకటి, బట్ ఆ కంటెంట్ తీసుకెళ్ళటం అనేది ఇంకో ఒక క్వాలిటీ. అండ్ నాకు తెలుసు తండేల్ టైంలో నాకు ఎంత సపోర్ట్ చేశాడో. ఇన్ఫ్యాక్ట్ నేను చందుతో వాసుతో అనేవాడిని తండేల్ టైంలో, అరే మన పబ్లిసిటీ, మన సినిమా అలా ప్రమోట్ చేయాలనేది ఒకసారి ఎస్కేఎన్ని ఎస్కేఎన్ని అడిగి చూద్దాం అనేది. సో మచ్ హీ హస్ సపోర్టెడ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ ఎస్కేఎన్. కిరణ్ నిజంగా అప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ ఆడియో ఫంక్షన్లో తను ప్రీ రిలీజ్ ఈవెంట్లో తను మాట్లాడిన తర్వాత నేను చాలా ఎమోషనల్ అయిపోయా. స్టేజ్ మీద అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ గాట్ వెరీ ఎమోషనల్. ఇంటికి వెళ్ళాక ఆలోచించాను, ఎందుకు ఇలాంటి కష్టాలు వస్తున్నాయని. బట్ టుడే స్టాండింగ్ హియర్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్. అన్నీ దాటేసి ఒక మెట్టు కాదు, ఎన్నో మెట్లు ఎక్కి పైకి వచ్చాడు యాజ్ అన్ యాక్టర్. కానీ ఒక బ్రాండ్ పడిపోయింది కిరణ్కి, అండ్ తను ఎంత కష్టపడతాడో తెలుసు. ఇంకా క్యారెక్టర్లోనే ఉన్నాడు. ఆ బ్రేస్లెట్ కూడా అలాగే వేసుకుంటున్నాడు. మామూలుగా ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఓకే ఆ సక్సెస్ ఎంజాయ్ చేసి వాట్ నెక్స్ట్ అని వెళ్తూ ఉంటాము, బట్ ఐ నో ఇట్స్ స్టిల్ దేర్ ఇన్ హిస్ బ్లడ్. సో హ్యాపీ ఫర్ యూ కిరణ్. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ గౌరీ లవ్ స్టోరీతో నాకు నా శేఖర్ కమ్లా గారు లవ్ స్టోరీ సినిమాతో పరిచయం. నాకు గౌరీ అంటే అప్పుడు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. షీ వాజ్ సో క్వైట్. తను ఎంత సిన్సియర్గా వచ్చి షీ యూస్ టు డూ హర్ రోల్ అండ్ గో. అండ్ ఇవాళ ఇలాంటి క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేసి చేయటం అనేది ఇట్స్ నాట్ అ జోక్. అంటే ఒక ఆల్కహాలిక్ అమ్మాయి ఆ జర్నీ చూపిస్తూ ఆ ఆల్కహాలిజం నుంచి బయటికి వచ్చి మళ్ళీ రికవర్ అయ్యి మళ్ళీ మొత్తం హోప్ అంతా పోగొట్టుకొని మళ్ళీ అది బయటికి రావటం అనేది ఇట్స్ రియలీ సచ్ అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ టు క్యారీ. సో ప్రౌడ్ ఆఫ్ యూ గౌరీ. అండ్ ప్రతి యాక్టర్కి ఒక సినిమా ఉంటుంది వాళ్ళ కెరియర్లో, దట్ విల్ బీ ద టర్నింగ్ పాయింట్. ఐ థింక్ ఈ సినిమా అనేది గౌరీకి ఒక టర్నింగ్ పాయింట్. అంకితం పడింది సరిగ్గా. ఉండము పర్లేదు. ఈ సినిమా ఎవరు అలాంటి జాతర ఇప్పటికి నేను ఎన్ని ఫిలిమ్స్ డైరెక్ట్ చేసినా సాలిడ్గా ఒక సిమెంట్ ఫ్లోర్ మీద అయితే నుంచినట్టు ఉండదు. ప్రతి ఫిలిం ఒక కొత్త ఎక్స్పీరియన్స్, ప్రతి కథ ఒక టాస్క్, ప్రతి స్క్రీన్ ప్లే ఒక ఛాలెంజ్. నా కెరీర్లో ఒక దేవి, ఒక్కడు, వర్షం, మనసంత నువ్వు వస్తాను అంటున్నా, ఇలాంటి ఫిలిమ్స్ అన్నీ కూడా స్క్రీన్ ప్లేగా కానీ కథగా కానీ చాలా ఛాలెంజ్లు విసిరి నా మీద అవన్నీ తట్టుకుని గెలిచాను. ఇప్పుడు మళ్ళీ ఈ అగద ఈ అగద కథ అనుకున్నప్పుడే మెంటల్గా ఫిక్స్ అయ్యాను. చాలా ఛాలెంజ్ ఉంటుందని, యుద్ధం ఉంటుంది. ఆడియన్స్ ఇంతకుముందు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ కానీ కొన్ని ఎపిసోడ్స్ ఉండాలి అని డిసైడ్ అయ్యాను. ప్యాడ్ పెన్ తీసుకుని చాలా స్టేట్స్ తిరిగాను. ఈ కైండ్ ఆఫ్ మూఢనమ్మకాలు, కైండ్ ఆఫ్ దెయ్యాలు, వాటిని నమ్మే
ప్రజల మధ్యకి వెళ్ళాను, ఒక్కడినే వెళ్ళిపోయాను, తిరిగాను లోపల. అక్కడున్న మనుషులు, వాళ్ళ నమ్మకాలు, వీటి మీద రీసెర్చ్ చేసుకుంటూ వెళ్ళి ఒక ఇంటి దగ్గర ఆగాను. చాలామంది క్యూ ఉన్నారు. ఏంటి ఆ క్యూ, లోపలే ఉందని చూస్తే ఒక ఆవిడ దెయ్యాలు వదిలిస్తాను. నేను ఇవన్నీ నిజమా కాదా అని అనుకుంటూ ఉండేవాడిని. అది చూస్తే, ఆ వైబ్రేషన్ చూస్తే ఒకసారి మనకి ఒక నమ్మకం, దేవుడు ఉన్నాడని నేను ఫీల్ అవుతాను. కానీ దెయ్యం తెలియని ఒక వైబ్రేషన్, ఆ గాలి, ఆ ఫీలింగ్లో నాకు అసలు మన హీరోయిన్ ఒక దెయ్యాలని పట్టి దెయ్యాలని వదిలించాను కదా అనే దాంతో కథ ముందు కదిలింది. ఆ క్యారెక్టర్కి మహాదేవ్ అని పేరు పెట్టాను. తెలుగు సినిమాని షేప్ చేసిన ఒక పర్సన్ స్టోరీస్ని ఎలా ప్రజెంట్ చేయాలనుకుంటారో అది లైవ్లో నేను ఎక్స్పీరియన్స్ చేయాలనిపించింది. అండ్ ఆయన ఎక్స్పీరియన్స్ నుంచి యాజ్ ఎ న్యూ కమ్మర్ అండ్ యాక్టర్ బిలాంగింగ్ టు దిస్ జనరేషన్, ఐ థాట్ దర్ ఇస్ సో మచ్ ఐ కెన్ లెర్న్ ఫ్రమ్ హిమ్. It was a done deal for me in my head. నాకు మహాదేవి క్యారెక్టర్ తర్వాత నచ్చిన ఇంకో క్యారెక్టర్ సింహ. ఆ సింహ క్యారెక్టర్కి చాలామంది ఎతికాము, ఎందుకంటే మహాదేవికి ఈక్వల్గా ఉండాలి ఆ క్యారెక్టర్. ఎంత ఎతికినా నాకు ఫైనల్గా డర్టీ హరి ఫిల్మ్లో చేసిన శ్రవణ్ రెడ్డి బాగా చేయగలడు, దీన్ని పుల్ ఆఫ్ చేయగలడు అని అనుకుని అతను ఫిక్స్ చేశాను. చెప్పు, ఆ గుహలో ఏం జరిగింది? టోటల్గా డిఫరెంట్ ఫ్రమ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ రాజు గారు. నా ఫస్ట్ ఫిల్మ్ అయితే రాజు గారితో చేశాను. దానికి దీనికి ఒక డిఫరెంట్ జోనర్లోకి వెళ్తున్నారని అర్థమైంది. అండ్ నాకు ఇచ్చిన క్యారెక్టర్ నాకు చాలా ఛాలెంజెస్ విత్ లాట్ ఆఫ్ లేయర్స్ అదంతుందని అర్థమైంది. ఐ వాజ్ న్యాచురలీ ఎక్సైటెడ్. ఆబ్వియస్గా నేను లెట్స్ డూ ఇట్ అన్న ఒక అండర్స్టాండింగ్ వచ్చేసాము. Then different locations. We went to Odisha for some shoot. So it was not fun for sure. It was challenging. Action! Look. They're all face. Really well done. I'm really happy about it. ఇలాంటి ఫిలిం చేయాలంటే చాలా క్రూషియల్ థింగ్ ఏంటంటే ఒక మంచి ప్రొడక్షన్ హౌస్, శ్రీ ఆదివరహ ప్రొడక్షన్స్, విజయలక్ష్మి గారు, మాజయ్ గారు ఇద్దరు నాకు చాలా సపోర్ట్ చేశారు. అట్ ది సేమ్ టైం ఆ సపోర్ట్ ఎంత స్ట్రాంగ్ అంటే నేను మిగతా ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఇది లేకపోయింది నాకు. అండ్ ఓన్లీ ఐ హ్యావ్ కాన్సన్ట్రేటెడ్ ఓన్లీ ఆన్ ద ఫిల్మ్ మేకింగ్. Action! ఇప్పుడు కొంచెం ప్రోగ్రామ్ బాగా టైట్ వెళ్ళు. సో ప్రొడ్యూసర్గా ఆయన ఎలా అయితే చేశారో అదే ప్యాషనెట్తో మేము కూడా ఈ మూవీని చేస్తామని చెప్పి స్టార్ట్ చేసాం. ఫస్ట్ కాపీ నేను ఎప్పుడైతే చూసానో థియేటర్లో, సో ఆ రోజు నాకు అంటే ఆ స్టోరీ విన్నప్పుడు గూస్ బంప్స్ ఎలా అయితే వచ్చినాయో దానికి మించి ఒక 6-7 టైమ్స్ గూస్ బంప్స్ వచ్చినాయి. అంత ఎక్స్ట్రాడినరీగా మూవీ వచ్చింది. నేను ఫస్ట్ నుంచి ఒక్కదాన్ని నేను ఎక్కువ నమ్ముతాను, సక్సెస్ ఈజ్ నాట్ ఎ లక్, ఇట్స్ ఎ గేమ్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ పేషెన్స్. ఈ విశ్వంలో ఇవి మాత్రమే కాదు, ఇంకా ఎన్నో అతీత శక్తులు దాగున్నాయి. కొన్ని రక్షించేవైతే కొన్ని వేధించేవి. చాలా ఇంపార్టెంట్ రోల్స్. ఒక అమ్మాయి ఉల్కా, షీఈ్ ఫ్రమ్ బాంబే, వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్ట్రసెస్ ఐ హావ్ సీన్. అండ్ ఇంకొక అమ్మాయి జోవిక. వీళ్ళిద్దరు కాకుండా సిజ్జు, వీళ్ళు ముగ్గురు ప్రాణం పోసారు సినిమాకి. Extremely grateful and honored because as we all know, he's a legendary filmmaker. So much to learn about acting as a craft, about horror as a genre. So it was very fascinating.
విజనరీ ఫిల్మ్ మేకర్తో వర్క్ చేయడం నాకు ఒక పెద్ద ఆనర్. అండ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ అ సెట్ ఆఫ్ దిస్ మ్యాసివ్ స్కేల్ ఇస్ సంథింగ్ నాకు చాలా అదృష్టవంతురాలు చెప్పాలి. హరిణి అనే ఈ రోల్, ఇట్ వాస్ అ ఛాలెంజ్ టు అండర్స్టాండ్ అండ్ ట్రై టు పోర్ట్రే దిస్ రోల్ యాజ్ బెస్ట్ యాజ్ ఐ కుడ్. మేము ప్రతిసారి చెప్పాం, అన్న మీరు ఎక్కడ బ్యాక్ అవద్దు, యూ ప్లీజ్ క్యారీ అన్న, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మేము చూస్తాము. యాక్చువల్లీ దిస్ ఫిలిం నీడెడ్ లాట్ ఆఫ్ అవుట్డోర్స్, లాట్ ఆఫ్ సెట్స్. అవుట్డోర్స్ కూడా మేము ఛత్తీస్గఢ్ ఆ కైండ్ ఆఫ్ లొకేషన్లో తీసాము. ఫస్ట్ డే నేను నైట్ లొకేషన్ దగ్గరకు వచ్చినప్పుడు పైకి చూస్తే నాకు అర్థం కాల. ఈ అడవి పైన ఎక్కడి నుంచో లైటింగ్ వస్తుంది, అది ఏదైనా యూఎఫ్ఓలా అని ఒక డౌట్ వచ్చింది. మెల్లగా నన్ను నాని కూర్చోబెట్టి చెప్పాడు, సార్ మీకు డ్రీమ్ వచ్చింది, ఆ డ్రీమ్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. ఆ డ్రీమ్లో ఇలాంటి లైటింగ్ ఉండొచ్చా అనేది నాకు థాట్ అండి. దెన్ వెన్ ఐ వాజ్ సీయింగ్ ద ఫ్రేమ్, ఒక్కొక్క ఫ్రేమ్ చూస్తున్నప్పుడు నాకు దానికి ఒక స్మోక్ యాడ్ చేశాడు. కైండ్ ఆఫ్ ఒక డ్రీమీ కైండ్ ఆఫ్ సీక్వెన్స్ లాగా దాన్ని చేసాము. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్స్ ఇన్ ద ఫిలిం. ఆ వీడియోలో నువ్వు ఏం చూసావమ్మా? నేను చూసింది యాజ్ ఏ డిఓపిగా టెక్నికల్గా ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి మా టీం కానీ లైట్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారు. కాస్ట్యూమ్ కలర్ ప్యాలెట్లో కాస్ట్యూమ్ డిజైనర్ మహి చాలా బాగా సపోర్ట్ చేసింది. ఈ ఇంత కలర్ ప్యాలెట్ అద్భుతంగా రావడానికి కూడా తను వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. ట్రాక్ All those episodes have its unique points and audience definitely goosebump moment అయితే experience చేస్తారు. He's a warrior on every vertical. ఐ థింక్ దిస్ ఈజ్ మై బెస్ట్ ఫిలిం. మీ దగ్గర నుంచి కూడా మంచి ఎక్స్ట్రాడినరీ అని చెప్పి ఒక కామెంట్ వినాలని నేను చూస్తున్నాను. And you are going to watch it on screens. Looking forward for August 14th. And I'm so happy that Agadha is coming to the theaters. ఈ ఫిలిం చూస్తే మీకు అర్థమవుతుంది. Hope August 14th works for all of us. Enjoy the film in theaters on August 14th. ఫైనల్గా ఈ సినిమా పూర్తయింది. ఆగస్ట్ 14th మీకు అందరికి నచ్చుతుంది. నాకేం డ్రీమ్ వచ్చింది అనేది మీరు సినిమాలో చూస్తారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ.